Hi guys, welcome back to another page in GSB Diaries. ఇప్పుడు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా తెలుసా? వాల్యూ మార్ట్. ఇది చాలా దూరం ఉంది అయ్యా సిటీకి. మా ఇంటి దగ్గర నుండి చాలా దూరం ఉంది. ఓవరార్ ఎక్కేసి వచ్చేసిన. సో లాస్ట్ టైం లులు మాల్ వీడియో చేసిన, దానికి 1 lakh+ వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ ఐకార్డ్స్లో వేస్తా చూడండి. అండ్ అట్లనే దీన్ని కూడా సపోర్ట్ చేయండి, కొంచెం షేర్ చేయండి. దీనికి కూడా 1 lakh వ్యూస్ వచ్చి ఒక నా 400 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వస్తే చాలు, మా 1K అవుతుంది. సో ప్లీజ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి గైస్ ప్లీజ్. ఒక 400 సబ్స్ చాలు, ప్రస్తుతానికైతే చాలు. అది 1 lakh వ్యూస్ వచ్చింది కదా లులు మాల్ది. ఇది ఒక 2 lakhs అనుకుంటున్నా. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? సో దూరం అని చెప్పినా కదా. ఎంత దూరం అంటే, నేను సిటీకి ఈ ఎండ్లో ఉంటే ఇది మార్కెట్, హైపర్ మార్కెట్ వచ్చేసి యువతల ఎండ్లో ఉంది. సిటీలో నుంచి స్ట్రేట్ వచ్చిందంటే 2 గంటలు పడుతుంది, ఈజీగా 2-2.5 గంటలు పడుతుంది. సో ఇంకా ఓఆర్ఆర్ ఎక్కి ఇట్లా రౌండ్గా తిరిగి వచ్చేసిన. కొంచెం దూరం ఉందిలే కానీ అసలు చూద్దాం అది ఎట్లుంటుంది, వర్తేనా అంత దూరం నుంచి రావడం. చూసి వీడియోలు చెప్తా, నచ్చితే మీరు కూడా రండి. ఏంద్ర బాబుజీ ఇదే, ఏంది టార్చర్ మనకే, నువ్వు వెళ్ళిపోమ్మా. సో లైక్ చేయండి, అటు బూస్ట్ అవుతుంది వీడియో. అండ్ కామెంట్ కూడా చేయండి ఎట్లా అనిపించింది అనేది. సో ఇంకా అక్కడికి వెళ్ళినాక నేను అది ఎట్లుంది అనేది చూపిస్తాను. ఓకే, బాయ్ బాయ్. సో గైస్ మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇక్కడే ఎక్కడ ఉందంట వాల్యూ మార్ట్. అక్కడ కనిపించింది, అది కనిపిస్తుందా మీకు? వాల్యూ జోన్ హైపర్ మార్ట్ అంట. చూద్దాం, లెట్స్ గో ఇన్సైడ్. జై బాలయ్య, బాలయ్య బాబు, జై బాలయ్య. సో ఇది గైస్ ఎంట్రన్స్, పెద్దగా ఉంది చాలా. ఇది గైస్ పార్కింగ్, ఇక్కడ పెట్టేసిన. ఇది ఇంత పెద్దగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా పెద్దగా ఉంది. చూడండి ఎంత ఉందో. జై బాలయ్య, ఇది ఎంట్రన్స్. నేను కొనేది ఏం లేకున్నా స్టైల్గా అయితే తోపుడు బండి పట్టుకొని లోపలికి వచ్చేసిన. సో ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ప్లే ఏరియా ఉంటుంది, కిడ్స్ ప్లే ఏరియా. మనం పిల్లల్ని అక్కడ వదిలేసి మంచిగా ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. మళ్ళీ షాపింగ్ అయిపోయినాక పోయి వాళ్ళని తీసుకొచ్చుకుంటే అయిపోతుంది. అది పెయిడా ఫ్రీయా నాకు పెద్ద ఐడియా లేదు, కానీ మన నేమ్ అయితే నోట్ చేసుకుంటారు వాళ్ళు. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బట్టలు, అసలు ప్రతి ఒక్క బ్రాండ్ ఉంది. ఇది లిటరల్గా ఎట్లా అంటే ఒక మాల్ లాగానే. మాల్లో డిఫరెంట్ షాప్స్ ఉంటాయి అన్నమాట, ఫ్లోర్లో డిఫరెంట్ దగ్గర ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం కలెక్షన్ అంతా ఒకే దగ్గర, అన్ని బ్రాండ్స్ అక్కడక్కడే ఉంటాయి అన్నమాట. జస్ట్ షాప్లో గోడలు ఉండవు అంతే, మిగతాది మొత్తం సేమ్ మాల్ లాగానే ఉంది. బట్ ఇది ఒకటే ఫ్లోర్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా పెద్దగా తక్కువ అయితే ఏం లేవు. నాకు నార్మల్గా బయట ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి. మీకు ఆన్లైన్లో ఎంతకు వస్తుందో లాస్ట్కి ఇక్కడ కూడా వచ్చినా కూడా అంతకే వస్తుంది. సో ఇదన్నమాట బట్టలు, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ప్రతి ఒక్క బ్రాండ్, చాలా కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ట్రెడిషనల్ వేర్ కావాలంటే ట్రెడిషనల్ ఉంది, లైక్ ఉమెన్కి, కిడ్స్కి, మెన్కి, ఆల్ ఏజ్ టైప్స్ అందరికి ఉందన్నమాట మంచిగా. నేను ఆడికి ఎందుకు పోయినో తెలియదు, ఆ చేతిలో అది పట్టుకొని మొత్తం మా హైపర్ మార్కెట్ మొత్తం తిరుగుతూ ఉన్నా. కానీ కొనేది లేదు, ఏం లేదు, జస్ట్ అట్లా షో కోసం అట్లా తిరుగుతున్నా. అండ్ అక్కడ ఆ బాస్కెట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను పట్టుకున్న బాస్కెట్స్, అది ఓన్లీ మనం సామాన్లు వేసుకోవడానికి మాత్రమే కాదు, దాంతో చాలా చేయొచ్చు. అదేంటో నేను అక్కడ చూసినాక తెలుసుకున్నాను. అందరూ అట్లనే చేస్తారు, ఏం లేదు, అందులో పిల్లల్ని అలా పడేయాలన్నమాట. అలా పడేసి ఒక 2 చిప్స్ ప్యాకెట్స్ చేతికి ఇచ్చామంటే హాయిగా అందులో కూర్చొని తిరుగుకుంటా తింటూ ఉంటారు. సో అందరూ అట్లనే చేస్తున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ బుట్టలో కూర్చొని. అండ్ ఇక్కడ వచ్చేసి బర్త్డేస్కి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో నీకు బర్త్డేస్ ఐటమ్ డెకరేటివ్ వేணுమా, డెకరేటివ్ ఇరుకు, నాన్ స్టిక్ ప్యాన్ వేணுమా ఇరుకు, కార్ యాక్సెసరీస్ వేணுమా అది ఇరుకు. అది విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్, అది ద సార్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో కార్కి కూడా క్లీన్ చేసుకోవడానికి లైక్ పర్ఫ్యూమ్స్ కానీ, సో వాటర్ గన్ వాష్ చేసుకోవడానికి స్క్రూస్, క్లాత్స్, ప్రతి ఐటెం దొరుకుతుంది కార్కి సంబంధించిందంతా. వీళ్ళు దానికి సపరేట్గా
చేసి పెట్టారు అనమాట. కార్ యాక్సరీస్ ఒకలాగా, నాన్ స్టిక్ ప్యాన్స్కి ఒకలాగా, సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర పెట్టేసారు. అండ్ ఇక్కడ మనకి కింద పడుకోవడానికి మ్యాట్స్, తర్వాత ఫంక్షన్స్ అయితే పేపర్ ప్లేట్లు, బౌల్స్, కప్స్, ప్లాస్టిక్వి, డిస్పోజల్వి, ఇదంతా యాజ్ యూజువల్ ప్రతి ఒక్క మనకి సూపర్ మార్కెట్లో కానీ ఏ మార్కెట్లో అయినా ఎట్లుంటాయి హోమ్ నీడ్స్, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు, ఇవన్నీ సేమ్ అక్కడ ఎట్లుంటాయో ఇక్కడ కూడా అంతే ఉంటాయి. కాకపోతే వీళ్ళు ఇక్కడ చాలా నీట్గా అన్నీ సదిరి పెట్టారు, నాకు చాలా నచ్చింది అది. అండ్ ఇక్కడ కూడా యాజ్ యూజువల్ ఇంకా చెప్పినా కదా, చూపించడానికి కూడా పెద్దగా ఏం లేదు. మేము బయట నార్మల్గా మాల్స్ ఎట్లుంటుంది గిడ కూడా అంతే ఉంటుంది. సో ఇంకా చూపించాలి కాబట్టి అవన్నీ చూపిస్తున్నా. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చూస్తే అసలు చాలా టెంప్టింగ్ ఉన్నాయి. అవన్నీ చూడండి ఎంత నీట్గా పెట్టారు, అట్లా కలర్ఫుల్గా, చాలా బాగా అనిపిస్తుంది. ఒక డబ్బా తీసుకొని వెళ్ళిపోవాలనిపించింది, కానీ చాలా క్లీన్గా ఉన్నాయన్నమాట. రేట్లు కూడా తక్కువ ఏం లేవు, ఏదో ఆఫర్ డిస్కౌంట్ అని అక్కడ రాశారు, కానీ తిరిగినాక మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ అదే రేట్కి వస్తుంది. ఇక్కడ కొన్ని ఆఫర్స్ ఉన్నాయిలేండి, అక్కడ ఫ్రీ అని ఉన్నాయి, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. చూడండి ఎంత నీట్గా పెట్టారో, చూడడానికి చాలా బాగుంది కదా, నాకు నచ్చింది. సో తిరిగి వస్తే కిడ్స్ సెక్షన్కి వచ్చిన. కిడ్స్ సెక్షన్కి వస్తే మనలో ఉన్న కుర్రాడు బయటకు వచ్చేస్తాడు అనమాట. కుర్రతనం ఇంకా పోలేదు అనిపిస్తుంది. సో అట్లా కాసేపు వాటితో ఇట్లా ఆడుకొని వాళ్ళకి కనిపించకుండా ఇక మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన. ఇక ఇట్లా చూపించుకుంటూ పోతే ఇక వస్తూనే ఉంటాయి. ఎంతకని మొత్తం ప్రతి ఒక్క ఐటెం చూపించలేను కదా, ఒక పాట వేసి అవన్నీ చూపిస్తుంటా. చిల్లు కొట్టుకుంటా ఎంజాయ్ చేసుకుంటా చూడండి. వీడియోని లైక్ చేయండి, మధ్యలో చెప్తున్న ఛానల్ మధ్యలో వీడియో మధ్యలో లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా. సరే ఈ డిస్టర్బెన్స్ ఎందుకు, మీరు ఎంజాయ్ చేయండి. సో మొత్తానికైతే లోపల మొత్తం చూసేసి బయటకు వచ్చేసిన. ఇక్కడ మనకి చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో ఫుడ్ ఏమైనా కావాలంటే ఇక్కడ తినొచ్చు మనము ఆర్డర్ చేసుకొని. ప్రైస్ కూడా చాలా ఉంది. ఇక్కడ ఐటమ్స్ దొరుకుతాయి, మోమోస్, బటర్ మిల్క్, బిర్యానీ, ఏది కావాలంటే అది. కొన్ని పిక్కల్స్ కూడా ఉన్నాయి, చూడండి. అసలు ఆర్గానిక్ అంట, వినండి ఏం చెప్తుంది. మా దగ్గర కొత్తిమీర, కరివేపాకు, కాకరకాయ, అల్లం చట్నీ, అదేవిధంగా చికెన్, నాన్ వెజ్ పికిల్స్, గోంగూర చికెన్, ప్రాన్స్, రొయ్యలు, గోంగూర రొయ్యలు దొరుకుతాయి. మేము నువ్వుల నూనెతో చేస్తాము. మా తోటలో భీమవరం నుంచి వస్తాయి ఇవన్నీ. మాకు హోమ్ మేడ్ అన్నట్టు నార్మల్గా ఈ పండించేవన్నీ సేంద్రియ ఎరువులతో పండించి ఎటువంటి ఆర్గానిక్ కెమికల్స్ యూజ్ చేయకుండా, పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా ఈ అల్లం, వెల్లుల్లి, అదేవిధంగా ధనియాలు, దినుసులు అన్నీ మేము పండించి స్వయంగా మేము నువ్వుల నూనెతో గానుగ మిషన్లో వేసి ఆడించి తయారు చేస్తాము. మా దగ్గర ప్రైసెస్ వచ్చేసి కొత్తిమీర ½ కిలో 300 ఉంటుంది. అదేవిధంగా ఈ ½ కిలో నార్మల్గా ఉసిరికాయ కానీ, టమాటా కానీ, ఇవన్నీ 200 రూపీసే. ఈ పొడిలో వచ్చేసేస్తే కరివేపాకు పొడి, పుట్నాల పప్పు, ఇడ్లీ కారం, కంది పొడి, కారం పొడి, ఇవన్నీ 200 రూపీస్. ఇవి గిట్ట ½ కిలో. సో గైస్ ఇక్కడికి వచ్చి ఇది కొనుక్కున్నా, చూపిస్తాయండి తర్వాత. సో అవన్నీ స్టాల్స్ అక్కడ, ఇదంతా సిట్టింగ్ ఏరియా. అక్కడ ఆర్డర్ వేసుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని తినాలన్నమాట. ఇది హైపర్ మార్ట్. సో గైస్ చెప్పినా కదా ఒకటి కొన్నా అని చెప్పి, అదేంటంటే ఇది కార్ పర్ఫ్యూమ్. అసలు అక్కడ స్మెల్ చూద్దామంటే, టేస్ట్ అంటున్నా, ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు. స్మెల్ చూద్దామంటే ఓపెన్ చేయరాలేదు. చూద్దాం ఓపెన్ చేసి ఇది ఎట్లుందో చెప్తా. సో గైస్ ఇది చూడనీకైతే బాగానే ఉంది, స్మెల్ కూడా ఓకే అనిపిస్తుంది, కానీ చూద్దాం. పర్లేదు, మొత్తానికైతే బాగానే ఉంది పెద్దగా.
లూలు మాలే బెటర్ దీనికంటే. సో అక్కడ మనకి మూవీ థియేటర్ కూడా ఉంటుంది కదా, అది బెస్ట్. మీరు కూడా టైం దొరికినప్పుడు ఇక్కడికి ఖచ్చితంగా రండి. అంతే. ఛానల్ లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి.